సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఆర్‌పి పట్నాయక్, తేజ అసోసియేషన్ అంటే అందరూ చిత్రం మూవీ అనుకుంటారు. కానీ చిత్రం కంటే ముందు మీ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారా? ఎక్కడో ట్రావెల్ అయ్యారని తెలిసింది. కరెక్టేనా? చిత్రం కన్నా ముందు తేజ గారు ఒక సినిమా కెమెరా చేస్తున్నారు. హ్మ్. ఆ సినిమాకి జగదీశ్వర్ రెడ్డి అని ఆయన ఇది డైరెక్టర్. దానిలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి ఒక థీమ్ కావాల్సి వచ్చింది. హ్మ్. ఆ థీమ్ నేను కంపోజ్ చేశాను. బట్ సినిమాలో ఆ థీమ్ లేదు. అప్పుడు తేజ గారికి నా వర్క్ మీద ఒక నమ్మకం ఉంది. ఆ థీమ్ కంపోజ్ చేసినప్పుడు అది సినిమాలో ఎందుకు లేదో నాకు తెలీదు. బహుశా మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ థీమ్ పెట్టడానికి వీల్లేదని అబ్జెక్ట్ చేశారో ఏంటో మరి తెలియదు. కానీ బట్ దట్ వాజ్ మచ్ బెటర్ థీమ్ దాన్ ది ఒరిజినల్ థీమ్ దట్ వాజ్ యూజ్డ్ ఫర్ ది మూవీ. ఆ సినిమా పేరు అవి అడగొద్దు. అందుకు తేజ గారికి బహుశా దాని మీద కూడా గురుండి ఉండొచ్చు దీని గురించి. బట్ తేజ గారు డైరెక్టర్ అయిన విధానమే చాలా వండర్ అసలు అది. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కష్టపడి సినిమా అంతా షూట్ చేస్తూ ఉంటే నాకు వచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. కొత్త డైరెక్టర్ వస్తున్నాడు, హిట్ కొట్టంగానే వాడు కోట్లలో తీసుకుంటున్నాడు, అందుకని నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి డైరెక్టర్ అయ్యాను అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆయన డైరెక్టర్ అయినప్పుడు అక్కడ కూడా బడ్జెట్ చాలా లిమిటెడే. పెద్ద కంపెనీ అయి ఉండొచ్చు, బట్ లిమిటెడ్ బడ్జెట్. ఆర్‌పి పట్నాయక్ ఎక్కడ ఎతకండి, పట్టుకురండి, తను కావాలి అని తేజ గారు మీకోసం వెతికారంట తనకు అవకాశం రాగానే. నిజమేనా? అవును, అది నిజమే. అంటే ఆ బడ్జెట్లో చెన్నై వెళ్ళి రికార్డ్ చేసేంత ఛాన్స్ లేదు. రామోజీరావు గారి దగ్గరికి ఈయన వెళ్ళి నేను ఇంతలో చేస్తా సినిమా మీకు ఎందుకు అన్నారు. ఆయన యాజ్ ఎ కెమెరామెన్ షూట్కి మిగతా విషయాల్లో హీఈస్ వెరీ క్లియర్ ఎంత అవుద్ది ఏంటి ఎంతలో తగ్గించవచ్చు. అప్పట్లో ఫిల్మ్ ఉండేది. ఫిల్మ్లో ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. అయినా యాజ్ ఎ కెమెరామెన్ ఆయనకు ఒక ఐడియా ఉంది, ఇంతలో చేయొచ్చు, ఇంత ఫుటేజ్ ఎక్స్పోజ్ చేస్తే ఇంతలో అవుతుంది, ఇదంతా ఎన్ని రోజుల్లో షూట్ చేయాలి అని. బట్ యాజ్ ఫర్ యాజ్ మ్యూజిక్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆర్ కన్సర్న్ డెఫినెట్గా ఆయన అనుకున్నంత ఈజీ కాదు అని ఆయనకు తెలుసు అది కూడా. అందుకు ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు, తక్కువలో చేయగలిగేవాళ్ళు, మన మాట వినేవాళ్ళు, పర్టికులర్గా కొత్త డైరెక్టర్గా అది చాలా ఇంపార్టెంట్. మన మాట వినేవాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ టైంలో నాకు ఆల్రెడీ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు మీరు ఏం చేస్తుంటారు అంటే మ్యూజిక్ కోసం ట్రై చేస్తున్నాను అన్నప్పుడు ఏదో ఒక మీ ట్యూన్ వినిపించాను. అప్పుడు ఏదో ట్యూన్ ఒకటి వినిపించారు, చాలా బాగుంది అని. ఆయన ఆ టైంలో చిత్రం కన్నా ముందు ఇంకొక సినిమా ఒకటి అనుకుని ఆగిపోయింది. ఓకే. పెద్ద హీరోతోటి ఆ సినిమాకి వేరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనుకున్నారు. నా ట్యూన్ విన్నాక వాళ్ళకి తెలియకుండా మనం చేద్దాం ట్యూన్లు అన్నారు ఆయన. అలా బాగోదు అనుకుని నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసా. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయిన తర్వాత మంచిదైంది అని ఆయన మనసులో అనుకున్నారు, ఏమో మరి తెలియదు. కానీ వెంటనే రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఛాలెంజింగ్గా ఇలా ఇంత తక్కువ బడ్జెట్లో నేను చేస్తాను అని చెప్పి, నువ్వు కథ కూడా చెప్పొద్దు, మాకు సినిమా చేసి పెట్టు అన్నారు రామోజీరావు గారు. ఆ బడ్జెట్ అయ్యలేకే ఆ బడ్జెట్కి. ఎందుకంటే అప్పటి వరకు చాలా బడ్జెట్లు చేస్తున్నారు మా వాళ్ళు అన్న ఫీలింగ్లో ఉంది ఆయనకి. అంత తక్కువ బడ్జెట్లో చేసేసరికి అది డెఫినెట్గా ఛాలెంజింగ్ ప్రాసెస్. అలాగా ఆ బడ్జెట్లో సినిమా అనుకున్నప్పుడు లోకల్గా ఉన్న ఆయనకి నచ్చిన ఒక మనిషి అని నా కోసం వెతికారు. బట్ చాలా దగ్గర సోర్స్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, కానీ మ్యూజిక్ చేసిన తర్వాత మీకేం మిగలలేదు అని తెలిసింది. చిత్రం సినిమాకి చాలా మినిమం అంటే సినిమా ఫ్రాంక్గా చెప్తున్నా, సినిమాకి సాంగ్స్ అయిన ఖర్చు 2.5 లక్షలు, మొత్తం పాటలన్నింటికీ అయిన ఖర్చు. కానీ నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే నా లైఫ్లో నేను అందుకున్న ఫస్ట్ చెక్ రామోజీరావు గారిది 75,000 సార్. కరెక్ట్. అది ఇంకా ఆ చెక్ వల్లే ఈరోజు వరకు నాకు ఆ సెంటిమెంట్ పనిచేస్తుంది. అకౌంట్లో ఏదో కొద్ది గొప్ప అమౌంట్ ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే చిత్రం సక్సెస్ తర్వాత ఆర్‌పి పట్నాయక్ లైఫ్లో ఏం మారింది? అంటే ఏం మారిందంటే నో చెప్పడం అనేది ఎక్కువైంది.
ఆ లగ్జరీ వచ్చింది. లగ్జరీ కాదు, చాలామందికి నెగెటివ్ అవడానికి అవకాశం అయింది. చిత్రం తర్వాత ఒక 22 సినిమాలు నో చెప్పాను నేను. బా! దేనికి సార్? అంటే మళ్ళీ అలాంటి సినిమాలే, చిన్న సినిమాలు, అంతే బడ్జెట్‌లో సినిమాలు. హ్మ్. అంటే చిత్రం హిట్ అవ్వడానికి కారణం బడ్జెట్ కాదు. ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన టెక్నీషియన్. అప్పటివరకు ఎవ్వరు చెప్పని ఒక కాన్సెప్టు, హ్మ్. ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక టెక్నీషియన్. ఆ 2 దృష్టిలో పెట్టుకొని చిత్రం ఆడింది. అతని వెనక మేమంతా అతనికి కావాల్సినట్టు మేము చేసాం అంతే. సార్. ఇప్పుడు 'తేజ' గారిలాగా మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా ఇంకో 'తేజ' అయిపోతాం అనుకుని వచ్చి హ్మ్. చాలామంది చాలా సినిమాలు చేసి హ్మ్. చేతులు కాల్చుకున్నారు. మీరు ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చాలా చూడండి. అవును. అప్పట్లో చాలా వచ్చింది. ఆ చిన్న సినిమాలో అన్ని ఆఫర్లు నాకు వచ్చాయి. నేను అవన్నీ వదులుకున్నా. ఎందుకంటే అక్కడి నుంచి సక్సెస్ తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ సెలక్షన్. హ్మ్. మనం నేను కనుక వచ్చేవన్నీ ఒప్పుకొని ఉంటే నా సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ రేటే ఎక్కువ ఉండేది. సార్. అప్పుడు మళ్ళీ నే నా మీరు ఏదైతే టైమ్లెస్ మ్యూజిక్ ఇవి అంటున్నారో అవి ఏమి వచ్చేవి కాదు, ఆ మాటలు వచ్చేవి కాదు. అందుకు కొంచెం నో అనడం కొంచెం ఎక్కువైంది చిత్రం తర్వాత. ఆ నో అనడం వల్ల చాలామందికి శత్రువునయ్యాను. చాలామంది ఈ మనిషికి గర్వం ఎక్కువ అన్నారు, హ్మ్. అహంకారం ఎక్కువ, హెడ్ స్ట్రాంగ్ ఎక్కువ, ఇలా అన్న సందర్భాలు ఉన్నాయి. హ్మ్. అంటే మళ్ళీ నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత కూల్గా ఉంటాను, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానని. కానీ నో అనడం అనేది అదొక ధైర్యం ఉండాలి. సార్. ఆ ధైర్యం చేసినందుకు కొంచెం ఇండస్ట్రీకి కొంతమంది దగ్గర బ్యాడ్ అవడం నిజమే. బట్ నా ఇంటెన్షన్ అయితే కేవలం నా కెరియరే తప్ప ఇంకేం కాదు. అండ్ 'నువ్వు నేను' అంటే అప్పట్లో ఆ పాటలు ఎంత వైరల్ అయినాయి అంటే సోషల్ మీడియా గానీ అప్పుడు గానీ ఉండుంటే ఆర్‌పీ పట్నాయక్ పేరు అమెరికాకి వినిపించేది. అంటే అమెరికాకి మీరు చాలా సార్లు ఎళ్ళుండొచ్చు గానీ ఆ సినిమా కేవలం ఆ పాటలే ఎళ్ళిపోయాయి. అంత పెద్ద వైరల్ అయినాయి అని చెప్పి చెప్తారు 'నువ్వు నేను'. 'నువ్వు నేను' కథ వినంగానే సిట్యుయేషన్‌లుగా అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఒక పాట గానీ ఏదన్నా మీకు గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి సార్? తేజ గారిది నాది ఎప్పుడు కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. హ్మ్. మేము ఎప్పుడు కలిసి పని చేయలేదు ఫ్రాంక్‌గా. అంటే పని ఎప్పుడు చేయలేదు. ఆయన సిచ్యువేషన్ ఒకటి చెప్తారు, హ్మ్. వెంటనే నేను ట్యూన్ చెప్పేస్తాను, రికార్డింగ్కి వెళ్ళిపోతాం అంతే. సార్. అంతకుమించి ఎప్పుడు మా మధ్యలో ఇదేం జరగలేదు. ఒకటే ఏంటంటే ఆయన సిచ్యువేషన్ చెప్పేటప్పుడు హీఈస్ వెరీ క్లియర్ ఆయనకి ఏం కావాలనేది. హ్మ్. మొత్తం పోసుకొచ్చినట్టు మొత్తం చెప్తారు. ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్యూన్ చేసి అనుతో కూర్చొని కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అంతా చేసుకుని మిగతా సాంగ్ రికార్డింగ్ ప్రాసెస్ అంతా చేస్తాం. అందుకు అంటే ఇది సాంగ్కి ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి లేదు, కానీ ఒక పర్టికులర్ సాంగ్ గురించి చెప్పగలను. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. చెప్పండి సార్. ఒక సిచ్యువేషన్లో అబ్బాయి అమ్మాయి ఒక పార్టీలో పాట పాడుకుంటారు హ్మ్. అనేది సాంగ్. కానీ ఫస్ట్ ట్యూనా ఫస్ట్ లిరికా అనే దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్యూన్ చేయండి అని నాకు, ఫస్ట్ లిరిక్ రాయండి అని కులశేఖర్ గారికి ఇద్దరికి ఇచ్చారు. ఓకే. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి. హ్మ్. నేను ట్యూన్ చేశాను, ఆయన ఇది లిరిక్ రాశాడు. తర్వాత నా ట్యూన్కి ఆయన లిరిక్ రాశాడు, హ్మ్. ఆయన లిరిక్కి నేను ట్యూన్ చేశాను. హ్మ్. అంటే ఒకే సిచ్యువేషన్కి 2 సాంగ్స్ రెడీ అయ్యాయి. ఓకే. అయితే ఆ 2 సాంగ్స్ లొకేషన్లో ప్లే చేస్తే అందరూ కలిసి నా ట్యూన్తో వచ్చిన సాంగ్కి ఓటేశారు. ఓకే. ఆ సాంగ్ ఫైనల్ చేసాం ఆ సిచ్యువేషన్కి. అలానే కులశేఖర్ రాసిన పాట బాగోలేదని కాదు, అది కూడా బాగుంది అని ఆడియోలో పెట్టేశాం. కానీ మళ్ళీ అదే ట్యూన్ని లిరిక్ మార్చి జయంలో మళ్ళీ వాడడం జరిగింది. ఏ పాట సార్ అది? ఎవరినేమన్నా మారదు ఈ ప్రేమ ఉంది కదా, ఆ! ఆ! ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. ఆ! ఒరిజినల్గా అది నువ్వు నేను కోసం చేసిన ట్యూన్ అది. అది ఆయన లిరిక్ ఏంటి, గున్నమావి కొమ్మ మీద గారాల గోరింకా, ఇది ట్యూన్. ఇది లిరిక్ ఆయన రాసిన దానికి, నేను ఇది ట్యూన్ చేశాను అనమాట. ఆ సిచ్యువేషన్కి మీరు నా గుండెలో నువ్వు ఉండిపో సిచ్యువేషన్ అది.
నా గుండెలో నువ్వు ఉండిపో సిచ్యువేషన్కి మీరు ఇది అడాప్ట్ చేస్తే ఈ పాట కూడా బాగుండేదే అనే ఫీలింగ్ వస్తుంది కరెక్ట్. కదా. కానీ మళ్ళీ జయంకి వచ్చేసరికి, జయం క్లైమాక్స్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఎవరినేమన్నా మారుతి ఈ ప్రేమ, గుండమామి కొమ్మ మీద పాట లిరిక్ యాప్ట్ కాదు అని అదే ట్యూన్ని ఎవరినేమన్నా పాటతోటి మళ్ళీ చేసాం, రీప్లేస్ చేసాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.